ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 2వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దినమన ధ్యానాంశం దేవుని కొరకైన ఆశ. దేవుని కొరకైన ఆశ. దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన గ్రంథం 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమందు నివసించేవారు ధనిలు, వారు నిత్యము నేను స్తుతించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డలో ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినము. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన యొక్క శరీర రక్తాల్లో ప్రభు బాల కార్యక్రమంలో పాలు పంపులు పొందే గొప్ప దినం కనుక వ్యర్థంగా మనం ఆయా స్థలాల్లో గడపకుండా సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళి మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుని బిడ్డారా, 84వ కీర్తన అంతట్లో దేవుని కొరకైన ఆశ బలంగా కనబడుతుంది. ఆ సన్నిహిత సహవాస మార్గం ఇదే. ధన్యులు అనే మాట ఈ కీర్తనలో 3 సార్లు ఉపయోగించబడింది. 84వ కీర్తన 4వ వచనం, 5వ వచనం, 12వ వచనం. తద్వారా సన్నిహిత సహవాస మార్గం గ్రహించుటకు తాళపు చెవిని మనకు అందిస్తుంది. ఈ మాటలు కీర్తనలోని 3 భాగాలను తెలియజేస్తుంది. ఆ 3 భాగాల కీర్తనాకారుని యొక్క ఆధ్యాత్మిక అనుభవంలోని 3 దశలను వివరిస్తుంది. ఈ 3 దశలు 3 మాటలతో చెప్పవచ్చు. అవి నిలిచి ఉండుట, అభివృద్ధి చెందుట, ఎదుగుట, అంగీకరించుట. ఈ కీర్తన కోర కుమారులు రాశారు. మొదటగా నిలకడగా నిలిచి ఉండుట. 84 కీర్తన మొదటి 4 వచనాల్లో నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించదు. ఇందులో ముఖ్యమైన పదము నివసించు. ఈ మాట దేవుని సన్నిధిలో నిలకడగా ఉండే అనుభవాన్ని వివరిస్తుంది. యెహోవా మందిరంలో నివసించలేక ఆయన మందిరాలలో నివసించుట అన్నవి దేవునితో నిలకడగా ఉండే అనుభవంతో సమానం. నిలిచి ఉండు సూచనలు 84 కీర్తన మొదటి 2 వచనాలు చూసినట్లయితే సంతోషం. ఆయన యందు నిలిచిటను గురించి యేసుప్రభు తన శిష్యులతో మాట్లాడుచు మీ యందు నా సంతోషం ఉండవాలనియు మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతి మీతో చెప్తున్నానని యోహాను సువార్త 15:11 వచ్చిన ప్రభువారు చెప్పారు. సంతోషానికి ఆయనలో నిలిచి ఉండే అనుభవంతో సంబంధం ఉంది. క్రీస్తు ప్రభునందు నిలిచి ఉండే అనుభవ ఫలితమే ఈ సంతోషం. సువార్తను బ్రిటన్కు తీసుకువెళ్ళిన తొలి మిషనరీలో కొలంబా ఒకరు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో వారి సువార్థికులు ఒకరైన బ్రెడన్ గారు నార్త్ స్కాట్లాండ్లోని రాజు బ్రూడ్ గారి కోటలకు వెళ్ళాడు. నేను సువార్తను అంగీకరించి క్రీస్తు ప్రభువానిగా మారిపోతే నాకేం లభిస్తుంది అని రాజు అడిగాడు. అందుకు బ్రెడాన్, అయ్యా ఆశ్చర్యం వెంబడి ఆశ్చర్యం జరుగుతుంది, మీరు ఆనందంతో పొంగిపోతారు, ప్రతి ఆశ్చర్యం నిజమైనదే అన్నాడు. నేను పెద్ద కోటలో నశించి ఏ ఆశ్చర్యానికి లోను కాకుండా ఉండే కంటే త్వరలోనే చిన్న కుటీరంలో మారిపోయి ఆశ్చర్యాలను అనుభవిస్తానని జాన్ రస్కిన్ గారు అన్నారట. ఈ ఆశ్చర్య ఆనందభూతిని మనం ధ్యానిస్తున్నాం. అదే స్తుతి. నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేసినని ఈ కీర్తనాకారుడు చెప్తున్నాడు. 2వ వచనం వచ్చి నిత్యము నేను స్తుతించెదరు అనే 4వ వచనం చెప్తున్నాడు. దీని అర్థం మనం అలాగా పాడుతూనే ఉండాలని కాదు. ఇది దేవుని స్తుతించే వైఖరిని మనం నిత్యం కలిగి ఉండటం సూచిస్తుంది. ఆశ. యెహోవా మందిరంలో చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది సమస్యలు ఇచ్చిందని 84 కీర్తన 2వ వచనం చూస్తాం. ఇది విరుద్ధమైన భావంతో ఉన్నట్టుగా కనబడుతుంది. మనం క్రీస్తు ప్రభువులో నిలకడగా ఉన్నప్పుడు మనకు సంపూర్ణ సంతోషం కలుగుతుందా? 2వ వచనం మరొకసారి గమనిస్తే ఆశ, సమస్యలుట. ఈ 2 అనుభవాలు సంతోషంతో సంబంధం కలిగి ఉన్నాను గ్రహించగలం. ఇది అసంతృప్తి వల్ల కలిగిన ఆశ కాదు, సంతృప్తి నంది ఇంకా ఎక్కువగా కావాలని కోరుతుంది. దేవుని కృపను సమృద్ధిగా అనుభవించిన ఆత్మ ఆ అనుభవాన్ని ఇంకా ఎక్కువగా కావాలని కోరుతుంది. మనం క్రీస్తు ప్రభువునందు స్థిరంగా నివసిస్తే గొప్ప విశ్రాంతిని, సంతోషాన్ని అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే సమయంలో ఆయన ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఒక గొప్ప ప్రేరణ, ఆధ్యాత్మిక దాహంతో కూడిన ఆ శాంతిని మనలో కలిగి ఉంటాం. రెండవదిగా ఈ ఆశతో పాటు సంతోషం, స్తుతి అనుభవంలో ఒక వ్యక్తి పూర్తిగా నిమగ్నమైపోతాడు. నా ఆత్మ, నా హృదయము, నా శరీరం అనే మాటలు ఈ విషయాన్ని చూస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డ, ఈ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆశతో ఆయనను స్తుతించగలవా? ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతిస్తారంటారు. దేని బిడ్డ, దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టమైన వాక్యం చూస్తున్నాం. కోర కుమారులు కొన్నటువంటి ఆశను మనం కలిగి ఉందాం. ప్రభువును స్తుతించి కొనియాడి
ఆయన యొక్క శరీర రక్తాల్లో ఆయన బలలో పాల్పొలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ఆయన. మా ప్రభు దినం బట్టి, పునరుద్ధాన దినం బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు. సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు. మారుమూల గ్రామంలో, మురికివాడలు, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో ఆయన పరిచయం చేసిన ఈ దినదాసులు, వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతుల్లో, వాక్య పరిచయాలు, ఈ దినం సేవ అంతట్లో మీరు నడిపించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకుంటే బిడ్డలను బహుగా దీవించండి. ఎవరైతే నాయన బలహీన స్థితిలో, మరి సీరియస్ కండిషన్లో ఐసీలు ఉన్నారో, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినమంతటిలో నీ బిడ్డలని కృపాస్తులకు అప్పగించుకుంటూ రాకపోకని సరిదించమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసం సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.